జాగృతి 20 ఏప్రిల్ 2026 సంచిక ముఖచిత్ర కథనం సమాజానికి స్ఫూర్తి కందకుర్తి. కందకుర్తిలో కేశవ స్ఫూర్తి మందిరం ప్రారంభోత్సవంలో డాక్టర్ మోహన్ భాగవత్ ప్రసంగం. నాగపూర్లో జన్మించి యుగాలకు సరిపడా కార్యాన్ని ప్రారంభం చేసినటువంటి డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ పూర్వీకుల గ్రామం కందకుర్తి అని మనందరికీ తెలుసు. వారు నాగ్పూర్లో జన్మించి అక్కడే సంఘ కార్యాన్ని ప్రారంభించారు. మొదటగా సంఘ కార్యకర్తలను అక్కడే తయారు చేశారు కనుక అక్కడ స్మృతి మందిరం ఉంది. అదేవిధంగా కందకుర్తి డాక్టర్ జీ పూర్వీకుల గ్రామం కాబట్టి ఇక్కడ కూడా స్ఫూర్తి మందిరం ఉండాలని అనుకోవడం ఇక్కడి ప్రజలకు స్వయం సేవకులకు కూడా సహజమే. అందుకే 32 సంవత్సరాల క్రితం సంకల్పించుకొని సరిగ్గా ఇదే తేదీన అంటే ఏప్రిల్ 11న చిన్న స్మృతి మందిరం నిర్మాణం చేశారు. అదేవిధంగా దాన్ని పునర్నిర్మాణం చేసుకున్నటువంటి రోజు కూడా ఏప్రిల్ 11 కావడం యాదృచ్ఛికమే. మరో విషయం కూడా ఇక్కడ యాదృచ్ఛికంగా అనిపిస్తుంది. ఈ స్ఫూర్తి మందిరంలోని ఆర్ట్ గ్యాలరీలో ఓ చిత్రాన్ని చూశాను. అందులో గరుత్మంతుడు తన తల్లి అయిన వినతను దాస్యం నుండి విముక్తి చేయడానికి అమృతం తీసుకువచ్చి ఉంచిన ప్రదేశం కందకుర్తి అని నాకు ఇప్పుడే తెలిసింది. పురాణాన్ని అనుసరించి గరుత్మంతుని సవతి తల్లి కద్రువ పన్నిన ఒక కపట పన్నాగం వల్ల తల్లి వినత కద్రువకు దాసిగా మారుతుంది. కొంతకాలం తపస్సు అనంతరం వారిరువురికి దేవుడు వరాలివ్వడం జరిగింది. కద్రువు తనకు 1000 మంది సంతానం కావాలని కోరుతుంది. ఆ కోరిక ఫలించి 1000 గుడ్లను పొదుగుతుంది. 6 నెలల్లో అవి సర్పాలుగా భూమిపై సంచారం చేయడం మొదలుపెట్టాయి. అదేవిధంగా ఇటువైపు వినత కేవలం తనకు గొప్పవారుగా ఉండే 2 సంతానం చాలని వరమడుగుతుంది. ఆ విధంగానే వరం పొందిన వినత సంతానం ఇంకా పొందలేదు. అంటే గుడ్లు అంత త్వరగా పొదగలేదు. శిశువు త్వరగా బయటకు రాకపోవడంతో వినత బలవంతంగా ఒక గుడ్డును చీల్చే క్రమంలో అందులో ఉన్నటువంటి సంతానం అంగవైకల్యంతో జన్మించిన గొప్ప తేజస్సుతో ఉన్నాడు. ఆ తదుపరి అతడు పెరిగి పెద్దై సూర్యుని రథసారథిగా మారాడు. కానీ తల్లి వినతకు సందేశాన్నిస్తూ, నేను సూర్య భగవానుడికి సారథిగా ఉంటూ నా బాధ్యతను నిర్వహిస్తాను. కానీ తర్వాత వచ్చేటటువంటి నా సోదరుడు నిన్ను దాస్యం నుండి విముక్తి చేస్తాడు. తొందరపడి గుడ్డును విచ్చిత్తి చేయవద్దు అని అంటాడు. అలా 12 సంవత్సరాల తర్వాత 2వ సంతానంగా పుట్టినటువంటి వాడే గరుత్మంతుడు. ఈయన బలవంతుడు, ఆకాశంలో విహరించే సామర్థ్యం ఉన్నవాడు. ఇతను పెరిగి పెద్దయ్యాక తల్లి దాస్యాన్ని కనుక్కొని కద్రువతో దాస్యానికి నివారణోపాయాన్ని అడుగుతాడు. ఆమె అసాధ్యమైనటువంటి కోరికను వెలిబుచ్చుతూ అమృత కలశం తెచ్చి ఇచ్చినట్లయితే నీ తల్లి దాస్యాన్ని విముక్తం చేస్తాను అని చెబుతుంది. వెంటనే తల్లి కొరకు స్వర్గానికి వెళ్ళి దేవతలతో పోరాడి అమృత కలశాన్ని భూమిపైకి తీసుకొచ్చి ఉంచిన స్థలమే మన కందకుర్తి. అలా తీసుకొచ్చిన తర్వాత తన సవతి తల్లి కద్రువకి ఇచ్చిన తల్లికి దాస్య విముక్తి గావించాడు. ఈ పోరాటంలో అమృతాన్ని తీసుకొచ్చే క్రమంలో చివరకు విష్ణుమూర్తి కూడా ఈయన పోరాట పటిమను గమనించి తనకు వాహనంగా చేసుకుంటాడు. అదేవిధంగా దాస్య శృంఖలాల నుండి భరతమాతను విముక్తి చేయాలని సంకల్పించుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్. వీరు పెరిగి పెద్దయ్యాక ఆనాడు తల్లి ఆ భరతమాత దాస్య విముక్తి కోసం జరుగుతున్న అన్ని మార్గాల్లో ప్రయాణించసాగారు. తదనుగుణంగా ఆనాటి విప్లవ వీరులతో కలిసి చురుకుగా పనిచేశారు. స్వాతంత్ర పోరాటం కోసం జరిగిన ఇతర ఉద్యమాలలో నిర్విరామంగా కృషి చేశారు. వారి ఆసక్తి, శ్రద్ధ, దేశం పట్ల ఉన్నటువంటి సత్యనిష్టను అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. ఏ ఉద్యమంలో పనిచేసినా అత్యంత ప్రామాణికతతోనే పనిచేశారని, ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా వాళ్ళందరూ డాక్టర్ జీ సద్గుణమైన ప్రామాణికత గురించే మొదట చెప్పేవారు. డాక్టర్ జీ కాలం నాటి స్వయం సేవకులు వారి స్నేహశీలత గురించి గొప్ప
గొప్పగా చెప్పుకునేవారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ కలకత్తాకు చెందిన రాస్ బిహారీ బసు అనే రచయిత తను రాసిన 3 పుస్తకాలలో డాక్టర్ జీ గురించి వ్రాస్తూ హెడ్గేవార్ అనే యువకుడు నాగపూర్ నుంచి వచ్చాడని, అత్యంత ప్రామాణికతతో పనిచేసే కార్యకర్త అని ఊటంకించాడు. ఏ పనిని చేపట్టినా తను మన ధనపూర్వకంగా డాక్టర్ జీ పనిచేసేవారు. మన దేశంపైకి ఆంగ్లేయులే కాదు, అంతకుముందు అనేక మంది దండెత్తి వచ్చారు. వారు మనల్ని బానిసలుగా చేసి దోచుకున్నారు. స్వాతంత్రం ఏదో రకంగా తప్పనిసరిగా వస్తుంది, కానీ స్వాతంత్రం అనంతరం తిరిగి మనం దాస్యంలోకి వెళ్లకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి అనేటువంటి ఆలోచన డాక్టర్ హెడ్గేవార్ మనసుల్లో నిరంతరం మెలుగుతూ ఉండేది. ఇదే ఆలోచనలో నుండి పుట్టిందే ఆర్ఎస్ఎస్. మన సమాజం భిన్నత్వంలో ఏకత్వాన్ని అనుభూతి చెందుతూ వచ్చింది. మన దేశంలో వేషభాషల్లో, పూజా పద్ధతుల్లో, ఆహారపు అలవాట్లలో భిన్నత్వం ఉన్నప్పటికీ మనమందరం కూడా ఒక్కటే అనే అనుభూతిని చెందుతూ వచ్చాం. కాలక్రమంలో భాష, ప్రాంత, కుల భేదాలతో ఐకమత్యాన్ని కోల్పోయాం. ఈ భేదాలను తొలగిస్తూ అందరినీ ఏకం చేసేటటువంటి సూత్రం హిందుత్వం మాత్రమేనని తెలుసుకుని హిందువులమందరం ఐక్యంగా ఉండాలని చెప్పే మన మూల సూత్రం గురించి ప్రయత్నం కొనసాగించడం ప్రారంభించారు డాక్టర్ జీ. మనం కోట్లాది మంది ఉన్నప్పటికీ విదేశీయుల ద్వారా దెబ్బలు తిని ఒంటరివారమయ్యాం. అలాంటి సమాజం భయానికి లోనవుతుంది కాబట్టి బల సంపన్నులుగా మారాలి అనుకున్నప్పుడు ఐకమత్యంతో కూడిన సమాజం కావాలి. ఈ బల సంపన్నతతో వారు కలిసి ఉండాలి, కానీ ఇతరులను భయపెట్టడానికి కాదు. అందుకనే శీల సంపన్న సమాజం తయారు కావాలి. అటువంటి మేటి సమాజాన్ని నిర్మాణం చెయ్యాలని డాక్టర్ జీ దృఢదీక్షను పూనారు. దీనికోసం జ్ఞానం కావాలి. దానిని సంపాదించడానికి డాక్టర్ జీ తపస్సు చేశారు. ఇది త్వరగా పూర్తయ్యే పని కాదు, సమయం పడుతుంది. అయితే నిరంతర తపస్సు వల్లే సమాజాన్ని పూర్తి స్థాయిలో పరిపుష్టంగా నిర్మాణం చేయాలని అనుకున్నారు. వారిలో అంతటి దూరదృష్టి వల్లనే నేడు ఇదంతా సాధ్యమవుతుంది. డాక్టర్ జీ కీర్తిశేషులు కావడానికి ముందుగా ఆదర్శమైన హిందూ సంఘటనా స్వరూపాన్ని నిర్మాణం చేసే విధంగా సంఘ ప్రార్థనలో 5 గుణాలను నిక్షిప్తం చేశారు. సంఘ కార్యక్రమాల ద్వారా, సంఘ శాఖల ద్వారా ప్రార్థనలోని 5 గుణాలు స్వయం సేవకులకు ప్రాప్తిస్తాయి. డాక్టర్ జీ ఈ కార్యాన్ని తమ భుజ స్కంధాలపై మోస్తూ సమాజ నిర్మాణం చేశారు. భారతమాతకు దాస్య సంస్కృతి నుండి విముక్తి కలిగించారు. భీతి లేని శక్తి సంపన్నులు అయ్యే విధంగా చేశారు. శీల సంపన్నమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలని కోరారు. వీరవ్రతుల సమూహాన్ని తయారు చేశారు. చేపట్టిన పని మధ్యలో ఆపకూడదు. ఆ విధంగా వారు ధ్యేయనిష్టతో పనిచేశారు. ఇప్పుడు ఇది దేశ నలుమూలల్లో కూడా కనపడుతుంది. వినత మొదటి సంతానం ఎంతో తేజస్వి, బలశాలి, పరాక్రమవంతుడైనప్పటికీ కాళ్ళు లేవు. కనుక తల్లి దాస్య విముక్తి పనిని తమ్ముడిపై వదిలిపెట్టి సూర్యుని సేవకు రథసారథిగా వెళ్ళిపోయినట్లుగానే మన దేశంలో డాక్టర్ జీ కాలంలో అనేక మంది పెద్దలు వివిధమైన పనులలో నిమగ్నమై తీరిక లేకుండా ఉన్నారు. కనుక ఆ భారాన్ని డాక్టర్ జీ ఎత్తుకొని పనిచేశారు. దాని ఫలస్వరూపమే సంఘ ఆవిర్భావం. ఎవరిపైన విరోధం నుండి సంఘం ఆవిర్భవించలేదు. ఎవరిపైన దండెత్తడానికి కాదు. మన తల్లి వైభవం కోసం తను మను బుద్ధిపూర్వకంగా దాస్య విముక్తిని గావించి శీల సంపన్న, బల సంపన్న, వైభవ సంపన్న సమాజాన్ని తయారు చేసే పనిని డాక్టర్ జీ చేపట్టారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు వెళ్ళగలిగే వీర వ్రతధారులై ఉండి ఎవరి ధ్యేయనిష్ట తీవ్రతరం అవుతుందో అటువంటి తరుణ కార్యకర్తల సమూహం నేడు దేశమంతటా తగినంత సంఖ్యలో నిలిచి ఉంది. గరుత్మంతుడు తల్లి దాస్య విముక్తి కోసం అమృతాన్ని స్వయంగా తీసుకొచ్చినప్పటికీ తాను అమృతంలో ఒక్క బొట్టు కూడా స్వీకరించలేదు. సరికదా, తల్లి దాస్యాన్ని విముక్తం చేసి తాను విష్ణువుకు వాహనమై తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు. ఆ విధంగానే
ఈ మట్టి అంటే కందకుర్తిలోని గుణాలను ఆపాదించుకొని జన్మించిన డాక్టర్జీ ఏనాడు ప్రసిద్ధిని గాని అధికారాన్ని గాని కోరలేదు. సంఘాన్ని కూడా ఆ విధంగానే పెంచారు. సంఘానికి అధికారం అవసరం లేదు, ప్రసిద్ధి అవసరం లేదు. కేవలం దేశ హితం, సమాజ సంఘటితం కావాలని ప్రతి స్వయం సేవకుడు కోరుకుంటాడు. మా జీవితం ఈ భూమి మీద స్వల్పకాలమే కావచ్చు, కాని తల్లి భారతి నీకు జయము సదా వర్ధిల్లు కాక అని ప్రార్థిస్తూ ఉంటాము. ఈ మట్టి నుండే డాక్టర్ జీకి స్ఫూర్తి పరంపరాగతంగా లభించింది. ఈ నెలలో పౌరాణికమైనటువంటి ఇతిహాసం ఉంది. ఛత్రపతి శివాజీ, రాణి అహల్యాబాయి హోల్కర్ వంటి గొప్పవారు ఈ నేలను స్పృశించారు. అంటే ఈ నేలలోనే దైవకార్యం కనిపించడం యాదృచ్ఛికం కాదు, ఇది విధి నిర్ణయం. కేశవ స్ఫూర్తి మందిర నిర్మాణం ద్వారా దేశభక్తి స్ఫూర్తిని కలిగించాలి. సమాజాన్ని ఆరాధించే తత్వం మనలో కలగాలి. అందుకే కేశవ స్ఫూర్తి మందిరం కేంద్రంగా తను మన ధన రూపేణ గుణాత్మకమైన ఆరాధన జరగాలి. సమాజాన్ని దైవంగా భావించి ఉపాసన చేయటానికి ఈ నేల కణం కణం స్ఫూర్తినిస్తుంది. ఈ నేల స్వభావమే అలాంటిది. ఈ కేంద్రం ద్వారా పేదలకు సేవా కార్యక్రమాలు జరగాలి. సేవ పొందిన వారిలో కూడా తిరిగి సమాజానికి ఎంతో కొంత ఇవ్వగలిగే స్థితిని తయారు చేయాలి. మనమంతా సెలవు దినాల్లో, ఇతర పండగల సమయంలో మన కుటుంబాన్ని ఈ స్ఫూర్తి కేంద్రానికి తీసుకురావాలి. అప్పుడే ఇక్కడి చరిత్ర మన సంతానానికి తెలుస్తుంది. ఈ ఆర్ట్ గ్యాలరీలోని చిత్రాల ద్వారా డాక్టర్ జీ జీవితం, వారి కృషి, వారి సమర్పణ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. గరుత్మంతుడు ఇక్కడివాడే, డాక్టర్ జీ కూడా ఇదే నేలకు చెందినటువంటి వారే అని అందరికీ తెలియాలి. భారతీయులందరూ ఈ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకోవాలి. పురాణాలు, చరిత్రలు పూజించుకోవడానికి, స్మరించుకోవడానికి మాత్రమే కాదు, వాటి ద్వారా మనము ప్రేరణ పొందాలి. మన కొరకు కాదు, పరులకు అమృతాన్ని పంచే విధంగా స్ఫూర్తినిచ్చే అనేక కార్యక్రమాలు ఇక్కడ కొనసాగాలి. ఇటువంటి కేంద్రాన్ని దర్శించుకున్న మనమంతా ఆ స్ఫూర్తిని నింపుకుంటూ ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్.